ఆచి చికెన్ మసాలా. నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు వెండి కిరీటం హుండీని అపహరించారు. ఆలయ తలుపులు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడడంతో భక్తులు ఆలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన 3 సీసీ కెమెరాలను ముందుగా గుడ్డలు కప్పిన దుండగులు అనంతరం మహంకాళి ఆలయం తలుపులు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటుగా హుండీని కూడా ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఉదయం అభిషేక కార్యక్రమాల కోసం ఆలయ సిబ్బంది వెళ్లగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. తలుపులు పగిలి ఉండడంతో అనుమానం వచ్చిన సిబ్బంది లోపల పరిశీలించగా వెండి కిరీటం హుండీ కనిపించకపోవడంతో వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. ఘటన సమయంలో ఆలయ భద్రత కోసం 6 హోంగార్డులు రాత్రి విధుల్లో ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ దుండగులు చాకచక్యంగా సీసీ కెమెరాలను నిర్వీర్యం చేసి చోరీకి పాల్పడడం భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిశీలనలు నిర్వహించారు. సీసీ కెమెరాల ఫుటేజ్, పరిసర ప్రాంతాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన బాసర ఆలయంలో జరిగిన ఈ ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకుని వెళ్ళటం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్తక, ముక్కుపోగు, బొట్టు ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. హుండీ ఏదైతే ఉందో హుండీను అమ్మవారి మీద ఉన్న కిరీటం అంతవరకు ఇంకా ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందినటువంటి బాసర ఆలయ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో రాత్రి దొంగతనం జరిగింది. దీంతో తీవ్రమైనటువంటి కలకలం రేగిందని చెప్పవచ్చు. ఎందుకంటే బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి భద్రతా వైఫల్యము మరోసారి బయటపడింది సునీత. ఎందుకంటే చాలా పేరొందినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్నటువంటి బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో చాలా సార్లు కూడా భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. అది మన భద్రత సరిగా ఉండట్లేదు. అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాల రక్షణలో పూర్తి స్థాయిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా పూర్తిగా వైఫల్యం చెందుతున్నారనడానికి కూడా రాత్రి జరిగిన ఘటన కూడా మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి దాదాపు 12:10 నుంచి 12:25 మధ్య బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని మొదటి అంతస్తులో ఉన్నటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిన్న దొంగలు పడ్డారు. రాత్రి 2 వ్యక్తులు ముఖానికి కంప్లీట్ గా కూడా మాస్కులు కట్టుకొని వారి యొక్క ముఖాలు ఏర్పడకుండా లోపలికి ప్రవేశించారు. రాత్రి దాదాపు 12:05 నుంచి 12:10 మధ్యలో ఆలయంలోకి ప్రవేశించి 12:15 నుంచి 12:25 మధ్యన ఈ చోరీ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా దొంగలు ఆలయం వైపు వెళ్తున్నటువంటి వీడియో కూడా సీసీటీవీ ఫుటేజ్ లో దొరికింది. సో బాసర
జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలోని మొదటి అంతస్తులో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి గుడికి వెళ్లారు. గుడికి వెళ్లిన వెంబటే అక్కడ ఉన్నటువంటి తలుపులకు తాళాలు ఉండటంతో ఆ తాళాలని పలగొట్టి తలుపులు తీశారు. తలుపుల కంటే ముందు ఒకటి ఇనుప గ్రిల్ ఉంది. ఇనుపకు సంబంధించినటువంటి ఆ గ్రిల్ కు ఫస్ట్ లాకేస్ ఉంది. ఇనుప గ్రిల్లకు వేసుకున్నటువంటి తాళాలని పలగొట్టారు. తర్వాత లోపల తలుపులు ఉన్నాయి. తలుపులకు వేసినటువంటి తాళాలు కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళినటువంటి ఇద్దరు దొంగలు అక్కడ ఉన్నటువంటి హుండీని మొత్తం కంప్లీట్ గా కూడా హుండీకే తీసుకున్నారు. హుండీతో పాటు అమ్మవారి నెత్తిపై ఉన్నటువంటి కిరీటాన్ని, వెండి కిరీటాన్ని కూడా ఆ ఇద్దరు దొంగలు తీసుకెళ్లడం జరిగింది. ఇదంతా కూడా కేవలం ఒక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే దొంగలు ఈ చోరీ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే అమ్మవారి ఈ దొంగతనం చేస్తున్న క్రమంలో అమ్మవారి మెడలో కొన్ని హారాలు ఉన్నాయి, ముక్కు పుడక కూడా ఉంది. కానీ ఆ హారాలు కానీ మిగతా నగలు కానీ ముక్కు పుడక కానీ ఇంకా ఏవి ఆ దొంగలు తీసుకెళ్లలేదు. కేవలం వెండి కిరీటాన్ని, హుండీని మొత్తము తీసుకెళ్లినట్టుగా కూడా ఈవో అంజనాదేవితో పాటు జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా తెలపడం జరిగింది. అయితే కంప్లీట్ గా హుండీనే కొంచెం చిన్న సైజ్ గా ఉంది. హుండీనే కంప్లీట్ గా లిఫ్ట్ చేసుకొని ఎత్తుకెళ్లి గుడి బయట అటు సైడ్ నుంచి వీళ్ళు పారిపోతున్న క్రమంలో చిన్న గుట్టల మాది ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో హుండీని వదిలి హుండీలో ఉన్నటువంటి నగదుని కానీ ఇక్కడ ఏమన్నా భక్తులు వేసినటువంటి కానుకలను కూడా తీసుకెళ్లడం జరిగింది. హుండీని పలగొట్టి, కానీ హుండీని మాత్రము ఆలయం బయటనే వాళ్ళు దారిని వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉంటుందో ఆ చిన్న గుట్టల వల్ల ఉంటుంది. ఆ బండరాల మధ్యన హుండీని వదిలేసి వెండి కిరీటం పాటు హుండీలో ఉన్నటువంటి నగదును, భక్తులు వేసినటువంటి కానుకలను ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లడం జరిగింది. సో ఈ ఘటన అయితే కంప్లీట్ గా కూడా ఆ ఎండోమెంట్ శాఖ వైఫల్యంగా కూడా పూర్తి స్థాయిలో చెప్పొచ్చు సునీత. నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఈ విషయం అయితే మార్నింగ్ తెలిసింది. ఎందుకంటే దాదాపు టెంపుల్ 10 గంటల వరకు ఓపెన్ ఉంటుంది, 10 తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ మార్నింగ్ 3 గంటల నుంచి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నటువంటి క్రమంలో ఉదయం అభిషేకం కోసం వెళ్ళినటువంటి పూజారి, ఆలయ సిబ్బంది మహంకాళి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్లడంతో ఇది గ్రిల్స్ ఓపెన్ చేసి ఉండడము, ఆ డోర్ కు సంబంధించినటువంటి తాళాలు పడగొట్టి ఉండడంతో దొంగతనం జరిగినట్టుగా భావించి ఆలయ అధికారులకు కూడా అక్కడ ఉన్నటువంటి పూజారి, సిబ్బంది సమాచారం అందించడం జరిగింది. సో ఇమీడియట్లీ అలర్ట్ అయినటువంటి బాసరా ఎండోమెంట్ అధికారులు కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్లీ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు కంప్లీట్ గా కూడా అక్కడ 6 హోంగార్డులు విధుల్లో ఉన్నట్టుగా కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా మరి ఇంత బాసర అమ్మవారి క్షేత్రం ఆలయ లోపలికి ఎలా ప్రవేశించారు? ఎందుకంటే టెంపుల్ క్లోజ్ చేసిందంటేనే కంప్లీట్ గా కూడా ముఖద్వారం మొత్తం కూడా క్లోజ్ చేస్తుంటారు. మిగతా ద్వారాలు ఎగ్జిట్ ద్వారమైనా మిగతాది ఆలయం కోసము పరిశుభ్రం చేసేటువంటి కొన్ని ద్వారాలు ఉంటాయి. అన్ని ద్వారాలను కూడా కంప్లీట్ గా కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇంత క్లోజ్ చేసినప్పుడు కూడా మరి దొంగలు ఏ విధంగా లోపలికి వెళ్లారు, లేకుండా అంతకుముందే దొంగలు అందులో ఎక్కడైనా దాక్కుని ఉన్నారనే విషయాలపై కూడా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ చేస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం 2 దొంగలు వచ్చినట్టుగా కనిపిస్తుంది సునీత. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కానీ సీసీటీవీ ఫుటేజ్ ల పర్యవేక్షణ మాత్రం చేయడం లేదు. సో డే టైంలో అంటే కంప్లీట్ గా కూడా మనకు 4 o'clock నుంచి నైట్ 10-10:30 వరకు కూడా భక్తులు కానీ ఆలయ సిబ్బంది కానీ ఎప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటూనే ఉంటారు. కానీ కేవలం ఒక 5-6 గంటలు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది టైం కూడా. అంటే 11 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు, అంటే కేవలము ఒక 4 గంటలు మాత్రము సీసీటీవీ ఫుటేజ్ ల పర్యవేక్షణ కోసం ఒక సిబ్బందిని పెట్టుకుంటే ఎక్కడ ఏం జరుగుతుందని తెలిసే అవకాశం ఉంటుంది. కానీ కేవలము పేరుకే మాత్రమే సీసీటీవీలు ఆలయం మొత్తం అమర్చారు, కానీ ఆ సీసీటీవీల పర్యవేక్షణ మాత్రం చేయడం లేదు. ఒకవేళ కనుక సీసీటీవీ ఫుటేజ్లు ఎప్పుడు గమనిస్తూ ఉంటే రాత్రి సమయంలో దొంగలు వచ్చింది, దొంగతనం చేసి తెలిసిపోతుంది కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ అది మాత్రం దేవాదాయ శాఖ అధికారులు మాత్రము చేయడం లేదు. ఒకళ్ళు కనుక చేస్తుంటే ఇమీడియట్లీ దొంగలు తెలిసేవాళ్ళు. అంటే కేవలం ఏదో సీసీటీవీ ఫుటేజ్ పెట్టామన్నట్టు మాత్రమే ఉంటున్నారు తప్ప దానిని పర్యవేక్షణ చేయడం లేదని కూడా పూర్తిగా తెలిసిపోతుంది. అయితే దొంగతనం జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ కూడా ఇమీడియట్లీ ఆలయం బుక్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ తో పాటు దొంగలు రిటర్న్ గా వెళ్తున్నట్టు క్రమంలో ఏ మార్గంలో వెళ్లారో ఆ మార్గంలో కూడా పరిశీలించడం జరుగుతుంది. క్లూస్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ టీమ్ కూడా వచ్చింది. కంప్లీట్ గా కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ పరిసర ప్రాంతాలను కూడా
కంప్లీట్ గా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామని కూడా ఇలా ఎస్పీ జానకి షర్మిల కూడా చెప్పారు. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బాసర ఆలయంలో రాత్రి జరిగినటువంటి ఏదైతే దొంగతనం ఉందో అది పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యానికి నిదర్శనం అని చెప్పవచ్చు. దేవాదాయ శాఖ కంప్లీట్ గా కూడా ఆలయాలకు సంబంధించినటువంటి ఆదాయం పైన దృష్టి పెడుతుంది తప్ప ఆలయాల సంరక్షణ కోసం కానీ లోపల ఉన్నటువంటి ఆభరణాలు కానీ ఇతర వస్తువుల రక్షణ కోసం కానీ ఎలాంటి దృష్టి పెట్టడం లేదని చెప్పడానికి మాత్రం రాత్రి జరిగిన దొంగతన నిదర్శనంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.